ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవాళ శస్త్రచికిత్స జరగనుంది. కొద్దిసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. గత నెలలో భుజానికి తగిలిన గాయంపై వైద్యుల పర్యవేక్షణ అనంతరం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. జూలై 27న ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఎన్టీఆర్ కుడి భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్య బృందం ఆయన్ను పరీక్షించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించింది. తాజాగా ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్కి ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి సర్జరీ జరగనుందని, ఆయన త్వరగా కోలుకునేలా చూసేందుకు వైద్య బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుడి భుజానికి సర్జరీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గత 2 వారాల క్రితం సినిమా షూటింగ్ లో గాయపడ్డటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రోజున కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి సర్జరీ చేయబోతున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి మొత్తం కూడా టెస్టులు కూడా అప్డేట్స్ కూడా మీడియా కూడా అందిస్తామని కూడా ఎన్టీఆర్ టీం కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ కి సర్జరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్స్ కూడా దీనికి సంబంధించి అప్డేట్ కూడా హాస్పిటల్ నుంచి కూడా వెలువడే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 వారాల క్రితం ఎన్టీఆర్ గాయపడ్డ తర్వాత నుంచి కూడా దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇటు ఎన్టీఆర్ టీం కూడా ఇవ్వడం జరిగింది. నిన్ననే దీనికి సంబంధించి ఎన్టీఆర్ సర్జరీకి వెళ్ళబోతున్నట్టు కూడా వాళ్ళు టీం క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం 6:30 గంటలకి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా ఎన్టీఆర్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వీడియో కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మిగతా ఏదైతుందో ప్రొసీజర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ కి సర్జరీ జరిగితే మాత్రం దానికి సంబంధించిన కంప్లీట్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇటు ఎన్టీఆర్ టీం నుంచి, దాంతో పాటు కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, వెంకట్, అంటే సర్జరీ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ మొదలైందా? ఒకవేళ సర్జరీ స్టార్ట్ అయితే ఈ ప్రాసెస్ అంటే ఎంతసేపు పడుతుంది? అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా టెస్టులు కూడా నిర్వహిస్తారు కాబట్టి దీని మొత్తం కూడా అయిపోయినట్టుగానే తెలుస్తుంది. అయితే సర్జరీ ఈ రోజు జరుగుతుందంటే నిన్ననే దీనికి సంబంధించి సర్జికల్ ప్రొఫైల్ కూడా మొత్తం కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోవడంతో ఉదయం 6:30కి ఆయన వెళ్ళటం కూడా జరిగింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగానే తెలుస్తుంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఇటు హాస్పిటల్, దాంతో పాటు ఎన్టీఆర్ టీం నుంచి కూడా మనకి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం 6:30కి వెళ్ళారంటే ఇప్పటికి వరకు కూడా ఆయనకి సర్జరీ కంప్లీట్ గా అయిపోయే అవకాశం ఉన్నట్టుగానే మనకైతే తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ.